హలో పీపుల్, ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? బంగాళదుంప కూర. చాలా రోజులు అయింది బంగాళదుంప తిని, అంటే కర్రీలో తిని చాలా రోజులు అయిపోయింది. అందుకే ఈరోజు చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తాను. ఏం లేదండి, ముందుగా 2 ఉల్లిపాయలు 2 టమాటాలు కట్ చేసి పక్కనైతే పెట్టుకోండి. అండ్ బంగాళదుంపలు కూడా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని మీకు సరిపడిన ఆయిల్ అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు ఉంటాయి కదండి, అవి వేసేసి బాగా మిక్స్ చేసి చిన్న ఫ్రై అయితే చేయండి. లేదు నాకు ఈ మెథడ్లో వద్దనుకుంటే ముందైతే ఉల్లిపాయలు వేసుకొని తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత బంగాళదుంపలు వేసి తర్వాత టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఇది ఓల్డ్ స్టైల్ అని చెప్పేసి న్యూ స్టైల్లో ట్రై చేస్తున్నాను. తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటాలు మూత పెట్టుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత బంగాళదుంపలు ఉంటాయి కదండి, ఆ బంగాళదుంపలు కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసేయండి. ఆ మిక్స్ చేసేలోపు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మూత అయితే పెట్టేయండి. మూత వేసిన తర్వాత బాగా మగ్గుతాయి అనమాట. ఇందులో మూత పెట్టిన వీడియో మిస్ అయిందండి, అందుకే కారం వీడియో వచ్చేసింది డైరెక్ట్గా. కొంచెం కారం కూడా వేసుకోండి, మీకు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకోండి. కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను, మీరు ఏ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ మసాలాలు కూడా వేసి ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేయండి, ఎందుకంటే బంగాళదుంప ముక్కలకి బాగా పడుతుంది కాబట్టి మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. నేను ముందే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తాను, అందుకే లాస్ట్లో వేయలేదు. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. మీకు ఫ్రైలా కావాలంటే అలాగ ఉంచేసుకోండి, ముక్కు ఉడికిందో లేదో చూసుకొని. నాకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టేశాను. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేశాను అనమాట. మనకి బంగాళదుంప అనేది బాగా ఉడుకుతుంది. అంతే, మన బంగాళదుంప కూర ఈజ్ రెడీ. చాలా బాగుంటుందని నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో. నేను మీ లోకల్ అమ్మాయి. బాయ్ బాయ్.